తాతగారు ప్రార్థన చేశారు. అమ్మ దేవుని చిత్తం అయితే ఇది అవుతుంది, ఈసారి అవుతుంది ఖచ్చితంగా అని ప్రార్థన చేశారు. నిరాశగానే ఉన్నాను. అయినప్పటికీ నేను ఆ రోజు వీసా కోసం లైన్లో నుంచొని ఉన్నాను. చాలామంది ఉన్నారు నా ముందు, నేను కూడా లైన్లో నుంచొని ఉన్నాను. చాలా టెన్షన్గా ఉండింది. ఒకటే ప్రార్థన చేశాను, కన్నీటితో ప్రార్థన చేశాను. దేవా, ఇది నీ చిత్తం అయితే నా జీవితంలో జరిగించు అని నేను ప్రార్థన చేశాను. అలానే లోపలికి వెళ్ళాను. ఎవరైతే సెకండ్ టైం నా వీసా రిజెక్ట్ అయినప్పుడు ఎవరైతే నా వీసా రిజెక్ట్ చేశారో అదే పర్సన్ దగ్గరికి నేను వీసాకు వెళ్ళాను. అదే పర్సన్ నేను ఇంటర్వ్యూ చేశానమ్మా, నువ్వు లాస్ట్ టైం నేను నిన్ను యాక్సెప్ట్ చేయలేదు కదా, సో ఈసారి నేను వేరే దగ్గరికి నీ వెళ్ళాలి అని చెప్పి నన్ను వేరే వాళ్ళ దగ్గరికి పంపాడు. అప్పుడే నాకు అనిపించింది దేవుని చిత్తమేమో, ఎందుకో నాకు ఇది జరుగుతుందేమో అని అనిపించింది. సో నా వీసా యాక్సెప్ట్ అయిపోయింది. నేను ఇంకా కొంచెం షాక్లో ఉన్నాను. తర్వాత చాలా ఆశ్చర్యం వేసింది. దేవుని చిత్తం కొరకు మనం ప్రార్థన చేస్తే ఊహించని రీతిలో మన జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయని నేను నమ్మాను. ఒక వాక్యం నన్ను బాగా బలపరిచింది. ఇర్మియా గ్రంథం 29:11 వాక్యం నాకు చాలా స్పష్టంగా అప్పుడు అర్థమైంది. నేను మీకోసం ఉద్దేశించిన ఆలోచనలు శాంతి యొక్క ఆలోచనలు, మీకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి అని దేవుడు ఆ వాక్యంలో వ్యక్తపరుస్తాడు. సో ఈ వాక్యం నన్ను చాలా బలపరిచింది. నేను ఎక్కడో నార్మల్ ఒక టౌన్లోను పెరిగి, ఒక నార్మల్ ఫ్యామిలీలో పెరిగి అమెరికా వెళ్ళడం అనేది చాలామందికి ఒక డ్రీమ్గా ఉంటుంది. అమెరికా అనే కాదు, వేరే అబ్రాడ్ వెళ్ళాలనే ఆలోచనలు చాలామందికి చాలా ఆశలు ఉంటాయి. అలాగే ఒక కామన్ గర్ల్గా నాకు కూడా అదొక ఆశగా ఉండేది. సో అది నెరవేరినప్పుడు నేను చాలా సంతోషించాను. అప్పుడు దేవునిలో నేను ఇంకా ఎదగడం ప్రారంభించాను. అండ్ నేను అమెరికా వెళ్ళడం జరిగింది. దట్స్ వేర్ ఐ మెట్ మై వండర్ఫుల్ హస్బెండ్. అండ్ తర్వాత నా చదువంతా పూర్తయిన తర్వాత మేము వివాహం చేసుకోవడం జరిగింది. దేవుడు మా వివాహ జీవితంలో కూడా ఎన్నో అద్భుత కార్యాలు ఊహించని రీతిలో, ఎన్నో అద్భుతకరమైన రీతిలో దేవుడు మమ్మల్ని దీవించాడు. ఇప్పుడు నేను ఇక్కడ ఉండి మీ అందరి ముందు మాట్లాడుతున్నానంటే దానికి ముఖ్య కారణం నా హస్బెండ్, వారి ఫ్యామిలీ, దేవుడు, ఆల్సో మై హస్బెండ్. అండ్ ఎందుకంటే ఒక సేవకుని కుటుంబంలోకి నేను వస్తానని ఎప్పుడు ఊహించలేదు. నేను ఒక సేవకుల కుటుంబం